రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రస్తుతం రాజకీయాలను కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. అందులోనూ తంబల్లపల్లిలో శంకర్ లాంటి స్థితిమంతుడైన నాయకునితో ఢీ కొట్టాలంటే మీరు కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టాలి. అంటే ప్రస్తుతం ఈ విరామంలో మీరు ఊరికే కాలం వెళ్ళదీస్తున్నారు, ఏదైనా వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నట్టుగా లేదండి. నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళని దించడం, స్కూల్లో తీసుకురావడం, ఇలాంటి పనులు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వ్యాపారం చేయాలన్నా ఇవ్వరండి. మాకు డబ్బన్నా ఉండాలి, పవర్ అన్నా ఉండాలి. ఒకవేళ వ్యాపారం నిజంగా చేయాలనుకున్నా. 35 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మీ కుటుంబంతో డబ్బు లేదంటారా? మీ అమ్మగారు 2 సార్లు ఎమ్మెల్యే, మీరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా వస్తుంది సోర్స్ చెప్పండి? మాకున్న తల్లిగారు 2 సార్లు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, డబ్బు సంపాదించారు. ఎలా వస్తుంది? లిక్కర్ బిజినెస్ బాగా చేశారు. అది లిక్కర్ బిజినెస్ లో ఏమొస్తుందండి? ఉన్నది ఆ ఖర్చులకు పోయింది. అది కూడా నేను వచ్చి కట్ చేశాను. అదే అందరూ నన్ను అదే ఎప్పుడు ప్రశ్నిస్తుంటారు. ఉన్నది అంత ఎంత డబ్బులు వచ్చేది కూడా పోగొట్టావు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు అని అందరు అంటుంటారు. సో పోనీ అలాంటి చిన్న వ్యాపారాల్లో సంపాదించే ఏదో 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఇప్పుడున్న రాజకీయాలకు, అందులో కూడా నేను నమ్మనండి. రాజకీయాలు కేవలం డబ్బు, మొన్న శంకర్ గారు గెలిచినా ఇంకొకరు గెలిచినా కేవలం డబ్బుతో గెలిచినారనేది నేను నమ్మను. నేను డెఫినెట్గా నమ్మను. డబ్బు ప్రభావం ఉంటుంది తప్ప, డబ్బు అవసరం తప్ప, డబ్బే గెలుపుకు కారణం కాదు. రకరకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. డబ్బు పెడితే గెలవచ్చు అంటే అప్పుడు ఎవరైనా గెలవచ్చు. ఇంకా క్యాండిడేట్ ఎందుకు, అక్కడ సర్వీస్ ఎందుకు? ప్రజలు అంత స్థాయిలో డబ్బులు తీసుకుని ఓట్లేస్తారని నేనైతే నమ్మను. డబ్బు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటే తీసుకోవచ్చు తప్ప, డబ్బు తీసుకున్నాం కాబట్టి వాళ్ళకే ఓటేయాలనేది కూడా ఏముండదు. డబ్బు కంటే కూడా కమిట్మెంటు అవన్నీ చూస్తారు ప్రజలు. మొన్న నేను చేసుకున్న కొన్ని పొరపాట్ల వల్లనే నేను ఓడిపోయాను తప్ప, దాంట్లో ప్రజలను కానీ, కార్యకర్తలను కానీ, నాయకులు కానీ డెఫినెట్గా తప్పు పట్టే పరిస్థితి లేదు. రేపు మళ్ళీ నేను గెలవడానికి కూడా వాళ్ళే కారణమవుతారు. ఎవరైతే నన్ను ఓడించారో, ఎవరైతే నా కోసం వ్యతిరేకంగా చాలా తీవ్రంగా పనిచేశారు, అంటే చాలా తీవ్రంగా నన్ను వ్యతిరేకించి పనిచేసిన వాళ్ళే మళ్ళీ రేపు నా కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వ్యతిరేకించినారు కాబట్టి వాళ్ళను ఏదో డబ్బు పెట్టి మనం కొనుగోలు చేయొచ్చు అంటే రారు. డబ్బుతో అయితే డెఫినెట్గా నా నియోజకవర్గంలో ప్రజలైతే లొంగరండి. ఎందుకంటే చైతన్యం ఉన్న నియోజకవర్గం, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడతారు నా నియోజకవర్గంలో. డెఫినెట్గా సెంటిమెంట్స్ను కూడా చాలా గౌరవిస్తారు. ఆ సెంటిమెంట్ గౌరవించారు కాబట్టి వీళ్ళు 35 ఏళ్ల పార్టీని వదిలిపెట్టిపోయారని చెప్పి కోపంతో నన్ను ఓడించారు తప్ప వేరే అంశం కాదు. సో ఇలాంటి చాలా అంశాల మీద ఆధారపడి మనం గెలిపోవటం నిర్ణయం అవుతాయి తప్ప డబ్బు కాదు. డబ్బుతో కాదు, ప్రజల బలంతోనే రాజకీయాల్లో మనం సర్వైవ్ అవుతామనేది చాలా బలంగా విశ్వసిస్తాను నేను. చిట్టచివరిగా తీసుకుంటే మీ రాజకీయ భవితవ్యాన్ని పార్టీ అధిష్టానాలు కాదు, ప్రజలే నిర్ణయించాలనుకుంటున్నారా? డెఫినెట్గా ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ అధిష్టానాలు సపోర్టు ఉండాలి. మీరు అన్నట్టు 2 ఉండాలి. కానీ మీరంటే ఏది అంటే ఆ దశలో అధిష్టానాలు కూడా డెఫినెట్గా మనకు ఆశీస్సులు ఉండాలి, దాంట్లో కాదనడం. కానీ ఏది అంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని డెఫినెట్గా అధిష్టానాలు తలొగ్గుతాయంటే, ఎందుకంటే గెలవగలిగే క్యాండిడేట్ లేదా ఇతనైతే మనకు బెటర్, పార్టీకు రేపు గెలిచిన తర్వాత కూడా మనకు వేరే రకంగా ఉపయోగపడతాడు అనుకునే రకరకాల అంశాలను బేరీజ్ వేసుకుంటారు. కాబట్టి అధిష్టానాల వర్గం కూడా ఆలోచన చేస్తుందని అనుకుంటున్నాం. బట్ నాకే ఇవ్వాలి డెఫినెట్గా అంటే నేను అడగడానికి నాది కాదు కదా పార్టీ, వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి. కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క కోరికను మన్నించినప్పుడే రాజకీయ పార్టీలు మనం మనుగడ సాగిస్తాం, మనం అధికారంలోకి వస్తాం. ఇవాళ ఉన్నాయే 175 సీట్లు, వాటిల్లో ప్రతి సీటు మనం దెబ్బ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అధిష్టాన వర్గాలు మంచి నిర్ణయాలు తీసుకుంటాయి. రాజకీయంగా మీ సోదరుడి యొక్క మద్దతు ఎలా ఉంది మీకు? సోదరుడు అతను హైదరాబాద్లో సెటిల్ అండి. ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వచ్చి నా కోసం తిరిగి సహాయం చేస్తాడు తప్ప అతను నాకు రాజకీయంగా అతను అక్కడ ఏమి ఉండడు. ప్లస్ కుటుంబ పరంగా అందరము ఒకటేగా ఉన్నాం. అతని సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు నాకు వచ్చి హెల్ప్ చేస్తాడు. సోదరుడి పేరు అతను ఏం చేస్తుంటారండి? ప్రశాంత్ కుమార్ రెడ్డి అండి. ఆయన ఏదో చిన్న బిజినెస్ డైరీ యూనిట్ ఒకటి ఉంది, క్రికెట్ గ్రౌండ్స్ అని ఒకటి పెట్టుకొని వాటిని లీజ్కి ఇస్తాడు. మామూలుగా ఈ మిల్క్ డైరీ యూనిట్ ఒకటి పెట్టుకొని ఏదో చిన్న బిజినెస్ చేసుకొని తను హ్యాపీగా ఉన్నాడు ఇక్కడే హైదరాబాద్లో. అందరు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు. ఇప్పటివరకు చూశారు కదండి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి యొక్క మాటలు. అంటే గతంలో అంటే 2012లో తాను తన క్యాడర్తో కానీ ఇతరులతో చర్చించకుండా తీసుకున్న దుందుడుకు చర్యల కారణంగానే తగిన ఫలితం అనుభవిస్తున్నానని, అయితే ఈసారి కూడా వైసీపీలోనే తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నానని, అయితే టికెట్ రాని పక్షంలో పార్టీ మారే పరిస్థితిపై కూడా ప్రజలే తీర్మానిస్తారని, ఈసారి అలాంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, తాను అప్పుడు చేసిన పొరపాటు మరొకసారి చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తున్నారు. అయితే 35 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన
ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఒక చౌరస్తాలో నిలబడి ఎటువైపు వెళ్ళాలో చూస్తున్నారు. అయితే తన కుటుంబానికి గల పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆయన ఏ విధంగా ముందుకు పోతారనేది కూడా మనం కూడా చూడాల్సి ఉంది. అయితే ఆయన 2019 నాటికి ఎటువైపు వెళ్తారో చూసి మరొకసారి కూడా మన iDream మీడియా అతని ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తుంది. నమస్తే సార్. నమస్కారం నాగరాజు, థ్యాంక్ యూ. టీడీపీలో మీరు వచ్చిన తొలినాళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారు, తొలి అరంగేట్రంలోనే. తర్వాత వైసీపీకి వచ్చారు. దాదాపు 6-7 ఏళ్ల పాటు బిజీగా గడిపారు రాజకీయాల్లో. ప్రస్తుతం సబ్దుగా ఉన్నారు. ఈ విరామాన్ని భవిష్యత్తు వ్యూహరచన కోసమా లేక బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. దాదాపు 35 సంవత్సరాలుగా మా కుటుంబం నియోజకవర్గంలో రాజకీయాల్లో ఒక రకంగా అలసిపోయిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల బలవంతపు విరామం తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని అనుకుంటున్నాం.